తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం 4వ మహాసభలు మహబూబ్నగర్ పట్టణంలో 20, 21, 22, 23 రోజులు 23 తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలు ఏదైతే నూతన విభూజీ రామ్జీ చట్టం రావడం వల్ల ఫోటోలు దిగడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఈరోజు గిట్టుబాటు ధర లేక పేద రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కనీస వేతనాలు లేక కార్మికులు గిట్ట ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున ఈ యొక్క వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి. అదేవిధంగా ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా మళ్ళీ త్రిపుర రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మాణిక్ సర్కార్ గారు, ఈ దేశంలోనే అత్యంత పేద ముఖ్యమంత్రి, నిరంతరము పేదల కోసం పనిచేసినటువంటి ముఖ్యమంత్రి, కార్మికుల కోసం, కర్షకుల కోసం పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ యొక్క రాష్ట్ర మహాసభలకు హాజరవుతున్నారు. కాబట్టి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, కార్మికులు, ఉపాధి హామీ కూలీలు మళ్ళీ ఈరోజు కూలీ పెంచాలి, భూమి పంచాలి అనే నినాదంతో వ్యవసాయ కార్మిక సంఘం పనిచేస్తుంది. మరి ఈ యొక్క మహాసభలను విజయవంతం చేయడానికి అందరిగిట సహకరించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, అదేవిధంగా చాలామంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు అందరికిట ఈ మహాసభల జయప్రదానికి ఈరోజు రైతన్నలు అంటే రైతే రాజే అని చెప్తున్నటువంటి రైతులకు తీవ్రమైనటువంటి నష్టం, ఈరోజు ఒడ్లు కొనలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తూ ఈరోజు ఎరువుల ధరలు పెంచినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి సమస్యల మీద భవిష్యత్తులో రైతుల కోసం, కార్మికుల కోసం, ఉపాధి హామీ కూలీల కోసం ఈ రాష్ట్ర మహాసభలలో చర్చించబోతున్నారు. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి కార్మిక సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం.